కానీ ఇప్పుడు ఏంటంటే నేను ఇందాకన్నట్టు థాట్ ప్రాసెస్ మనది వేరు అన్నది మీరు కొంచెం లేట్గా గ్రహించారు. జనాలు అయితే మాత్రం మిమ్మల్ని అలాగే యాక్సెప్ట్ చేశారు. మీ దగ్గర నుంచి నారా రోహిత్ సినిమా చేస్తుందంటే ఏదో సంథింగ్ డిఫరెంట్గా ఉండాలి, అదే ఈ రెగ్యులర్ స్టోరీలు కాదు. అంటే మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే డిఫరెంట్ సినిమాలు చాలా చేశానండి. అంటే థియేట్రికల్ సక్సెస్ రాకపోవడం వల్ల థాట్ ప్రాసెస్ చేంజ్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే బేసిక్గా ఏంటంటే క్రేవింగ్ ఫర్ సక్సెస్ కావాలి, పేరు వచ్చింది. అంటే ఇక్కడ బేసిక్గా ఎండ్ ఆఫ్ ది డే డబ్బులు కావాలి, న్యూమరిక్సే కదండి. ఇక్కడ నేను సర్వైవ్ అవ్వాలన్నా, ఇంకా మంచి కథలు చెప్పాలన్నా, ఇంకా ఆ కథకి మనం బడ్జెట్ తీసుకురావాలన్నా ఖచ్చితంగా ఏంటంటే న్యూమరిక్స్ ఆర్ ఇంపార్టెంట్. కానీ ఇప్పుడు యాక్చువల్ మీరు చెప్పిన ఈ బాలకృష్ణ లేకపోతే కథలో రాజకుమారి లోపల తప్పిస్తే మిగతా ఉంది మీరు మీడియం చిన్న రీజనబుల్ బడ్జెట్లో తీసిన సినిమాలు. అవును, ఫెయిల్యూర్ సినిమాలు అయితే ఏం కావు. అంటే అప్పుడు ఓటీటీ అనేది ఇంత స్పేస్ కాదు కదా. అంటే బడ్జెట్స్ రికవరీ, ప్రొడ్యూసర్ వర్క్ సేఫ్ అండ్ బట్ థియేట్రికల్ నంబర్స్ అనేవి అప్పట్లో వాజ్ అ మేజర్ ఫ్యాక్టర్. ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉన్నాడు, బాగానే ఉంది అక్కడి వరకు. బట్ ఏంటి అంటే టు అటెంప్ట్ సంథింగ్, ఇప్పుడు యూ హ్యావ్ అ స్టోరీ, నా దగ్గర ఇంకా కథలు ఉన్నాయి, బట్ దానికి బడ్జెట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. సో ఆ బడ్జెట్ని క్యాటర్ చేయకపోతే ఆ ఫిల్మ్స్ వర్కౌట్ అవ్వవు. సో ఆ న్యూమరిక్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్ ఇవాళ. సో అది నా ఫీలింగ్. అంటే మళ్ళీ ఆ చిన్న కథలు రావట్లేదు మీ దగ్గరికి. ఏదండి కాస్త వైవిధ్యంగా ఉండే, మీ పాత్ర వైవిధ్యంగా ఉండేవి ఇప్పుడు అంటే మీ న్యూమరిక్స్ సరిపోయేవి. అంటే ఇప్పుడు బేసిక్గా ఏంటి అంటే సుందరాకాండ్ లాంటి కథని తక్కువలో కూడా తీసేయచ్చండి. బట్ ఏంటి అంటే ఇవాళ వన్ టీజర్ ఆర్ ట్రైలర్ డిసైడ్స్ థియేటర్కి రావాలా వద్దా. సో ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ ఫుల్ ప్యాకేజింగ్ ఇన్ అ ట్రైలర్ అండ్ విజువల్గా అపీలింగ్గా లేకపోతే ఓటీటీలో చూసుకోవచ్చు అనే సెన్స్లో ఉన్నారు. సో దానికి మనం వీ నీడ్ టు పుట్ ఇన్ ద మనీ. సో బేసిక్గా ఏంటంటే ఇన్స్టెంట్గా చూడగానే బాగుంది ఈ సినిమా చూడొచ్చు అనే ఫీలింగ్ క్రియేట్ అయ్యేది విజువల్, సౌండ్ అండ్ మ్యూజిక్. సౌండ్, విజువల్ అండ్ క్యాస్టింగ్తో. సో ఖచ్చితంగా దానికి ఏంటి యూ నీడ్ టు స్పెండ్ మనీ. సో దానికి నంబర్స్ కావాలి. అదే ఈ లెక్కను చూసుకుంటే మీరు చెప్పేది చిన్న సినిమాలు రావడం కష్టం అంటారా? చిన్న సినిమాలు రావడం కష్టం కాదండి. ఇప్పుడు నేను నెక్స్ట్ ఒక స్క్రిప్ట్ ఐడియాలజీలో ఉందండి. ఆ కథకి ఇట్ ఈస్ లైక్ ద స్టైల్ ఆఫ్ ద నరేషన్ ఇట్ సెల్ఫ్ ఇస్ డిఫరెంట్. సో దట్ ఫిల్మ్ విల్ హ్యావ్ అ లిమిటెడ్ బడ్జెట్. వెన్ you're మేకింగ్ అ కమర్షియలైజ్డ్ లవ్ స్టోరీ, దానికి రిక్వైర్మెంట్స్ వేరు. వెన్ యూఆర్ మేకింగ్ అన్ ఆఫ్ బీట్ ఫిల్మ్, దానికి రిక్వైర్మెంట్స్ వేరు. బట్ అప్పుడు దాని థియేటర్ జనాలు వస్తారంటారా? అంటే దాన్ని హౌ వి ప్రమోట్ ఇట్ అండ్ అదే అంటున్నాను, ద జాన్రా ఎంటర్టైన్మెంట్, ఆ ఎమోషన్స్, దాంట్లో కూడా మళ్ళీ మ్యూజిక్ వర్కౌట్ అవ్వాలి. విజువల్ స్టోరీ టెల్లింగ్ ఒక డిఫరెంట్ స్టైల్ తీసుకున్నా సరే ట్రైలర్లో అది అపీలింగ్ ఉండాలి. సో దెన్ ఓన్లీ ఇట్ విల్ వర్క్. బేసిక్గా మొత్తానికి మళ్ళీ మనం అందరూ చెప్పినట్టు ఎక్కడ తిరిగినా కంటెంట్ దగ్గరికి వస్తుంది అంతే. థియేటర్కి రప్పించడానికే ఇవన్నీ అండి ఎలిమెంట్స్. థియేటర్కి వచ్చాక బ్యాడింగ్ మనం చూపించే ఒక బ్లాక్ బాక్స్లో మనం ఏదైతే చూపిస్తున్నామో అది వర్కౌట్ అయితేనే పని. బేసిక్ అది ముందు అంతే అండి. దాని తర్వాత ఈ బ్యాడింగ్ అంతా థియేటర్ రప్పించే బ్యాడింగ్ వేరు, ఓటీటీలో చూపించే బ్యాడింగ్ వేరు అంతే.